నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నెలో బోట్ల మిస్సింగ్ పై మత్స్యకారులకు అండగా ఉంటామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దీనిపై మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి సమావేశం నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. మత్స్యకారులకు తొలి నుంచి అండగా కూటమి ప్రభుత్వం నిలిచిందంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. సంబంధించి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు మంత్రి ఆనం, అదేవిధంగా ఫరూక్ అందరూ కూడా సమావేశం ఏర్పరచుకున్నారు. సార్, బోట్ మిస్సింగ్ విషయంలో ఈరోజు సమావేశం జరిగింది, ఏంటి ప్రధాన అంశం? అదే ఇప్పుడు బోట్లు ఏదైతే గతంలో 8 నెలల క్రితం తమిళనాడు బోట్స్ వచ్చి మన తీర ప్రాంతంలో వలలన్నీ తెగొడుతున్నటువంటి సందర్భంలో ఒక 4 బోట్లని ఇక్కడ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అయితే 8 నెలల నుంచి ఎటువంటి వాళ్ళు రాకపోవడం కానీ ఏదైనా కానీ కొద్దిగా నిర్లక్ష్యం అయితే జరిగింది. ఇప్పుడు మొన్న వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా తీసుకెళ్లారని చెప్పి మన వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు దాని మీదట గ్రామాల్లో కొద్దిగా అక్కడ స్థానికులు వదిలారనే దాని మీద వాళ్ళు ఒక కమిటీ వేసుకుని అక్కడ వాళ్ళు గ్రామ పెద్దలు ఉంటారు, వాళ్ళందరూ కలిసి దాదాపు 140 గ్రామాలు ఉంటాయి, గ్రామాలందరూ కూర్చొని డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ సమస్య శాశ్వత పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కమిటీ వేసి మమ్మల్ని అందరూ పంపించడం జరిగింది. మేము దాని మీద డిస్కస్ చేసి డెఫినెట్గా దీనికి శాశ్వతంగా, ఎందుకంటే గస్తీ ద్వారా మాత్రమే ప్రస్తుతం ఆపగలం, అలాగే తమిళనాడు ప్రభుత్వం చర్చించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా చర్చించి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చేయడం జరుగుతుంది. చివరిగా మత్స్యకారులందరూ కూడా కొంత ఆవేదన చెందుతున్నారు, ఉద్రిక్త పరిస్థితి అని గ్రామంలో అంటున్నారు. మీరు వాళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఒకవేళ వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతారు మీతో మాట్లాడే? వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఈ ప్రభుత్వం వాళ్ళ సమస్య పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఎందుకంటే ఇలాంటిది భవిష్యత్తులో మళ్ళీ రావడానికి లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. కొన్ని ఉన్నాయి, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పారు. అక్కడ ఏదైతే ఫిషింగ్ హార్బర్లకు సంబంధించి, జెట్టీలకు సంబంధించి అవన్నీ కూడా చెప్పారు. అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి ఒక రిపోర్ట్ తయారు చేసి, పులికాటికి సంబంధించి కానీ అన్నీ చెప్పారు. ఆ రిపోర్ట్ తయారు చేసి కృష్ణపట్నంలో జెట్టీ గురించి కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి సమస్య పరిష్కారం చేస్తారు. సో ఇది మొత్తానికైతే జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్లో మిస్ అయినటువంటి బోట్లు ఏదైతే ఉన్నాయో వాటి మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కొల్లు రవీంద్రతో పాటు మోపిదేని వెంకటరమణ, అదేవిధంగా మంత్రి ఆనంతో పాటు ఇతర ఎమ్మెల్యేలు కావాలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి వీళ్ళ అధ్యక్షతన కూడా సమావేశం దాదాపు 1.5 గంట పాటు జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఏదైతే తమిళనాడు జాలర్లు ఆంధ్రాకు సంబంధించినటువంటి హద్దుల్లోకి వస్తున్నారు, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సంపదనంతా కూడా కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులంతా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో పూర్తి శాశ్వత పరిష్కారం దిశగా కూడా కొల్లు రవీంద్రని ఒక టీం సభ్యులుగా ఇక్కడ పంపించడం జరిగింది. సో ఇక్కడ ఈ నేపథ్యంలోనే దాదాపు మత్స్యకారులకు సంబంధించినటువంటి అనేక సమస్యల పట్ల కూడా ఇక్కడ క్షుణ్ణంగా కూడా పరిశీలించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు కట్టుబాట్లకు సంబంధించినటువంటి ఒక అంశంపై మా దృష్టికి వస్తే వాళ్ళకి ఆర్థికంగా కానీ లేకపోతే శాశ్వత పరిష్కార దిశగా కూడా ముందు తీసుకెళ్తామని చెప్పి వైపు మంత్రి కొల్లు రవీంద్ర మనతో మాట్లాడడం జరిగింది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి జువ్వెలదిన్నె బోట్స్ మిస్సింగ్ పై తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి.